హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. మీకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ నార్మల్ గా ఓపెన్ అయినప్పుడు మీకు మన ప్రిఫరెన్స్ 1, 2, 3 మన టెక్నికల్స్ చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతాయి. లేదు ఇలా హ్యూజ్ గ్యాప్ అప్స్ గానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ గానీ జరిగినప్పుడు ఫిబొనాచి సపోర్ట్ చేస్తుంది. మీకు ఏ రకంగా అయినా సరే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీని చూస్తే నిఫ్టీ ఆల్రెడీ మనకి ఈ రోజు నుంచే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఓకే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం సో మనం స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. ఎప్పటి నుంచి అండి? గత 5 డేస్ నుంచి 1, 2, 3, 4, 5 డేస్ నుంచి ఇది ఈ జోన్ లోనే తిరగడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ రోజు ఈ జోన్ కంటే రెసిస్టెన్స్ జోన్ కంటే పైన ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ జోన్ లో క్లోజ్ అయింది. సో మూమెంటం అయితే బుల్లిష్ గానే ఉంది. ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా బుల్లిష్ గానే ఉన్నాయి నిఫ్టీలో. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ చూడండి, మనకి ఈ రోజు నుంచే ఇక్కడ నుంచే మనకి బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ గా స్టార్ట్ అయింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఉందండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 4 to 5 డేస్ నుంచి ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. లాంగర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ బుల్లిష్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ రోజు మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి. యాక్చువల్గా టెక్నికల్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా నెక్స్ట్ లెవెల్. సో ఈ రోజు ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, అది కూడా హ్యూజ్ గ్యాప్ అప్ లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఏం చెప్పానండి నేను? స్వింగ్ లో టు స్వింగ్ హై అంటే ఇది ఎంత వరకు కిందకి రావడానికి అవకాశం ఉంది. సో మనకి ఈ జోన్ లో ఎక్కడా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 అనేది సపోర్ట్ చేయలేదు, అంటే బేరిష్ ట్రేడ్ తీసుకోవడానికి. బట్ మీకు నేను ఇంకొక మంత్రం చెప్పాను, గుర్తుంది కదండి? మాస్టర్ ఇన్ ఫిబొనాచిలో ఏంటండి? స్మాల్ బ్రదర్ ని క్రాస్ చేసిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. స్మాల్ బ్రదర్ ని ఎంట్రీ క్రాస్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే అప్ టు గోల్డెన్ రేషియో లెవెల్ వరకు. సో ఇది కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్, ఇక్కడ మాత్రం నాకు పెద్ద కాన్ఫిడెన్స్ రాలేదండి. అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒకసారి చూడండి, మనం ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఇక్కడ ఉంది కదా. సో మనం ఈ రోజు రాలేదు, మనకి ఈ రోజు మార్కెట్ జరగలేదు. మనం లెవెల్స్ ఎలా వేసుకున్నామండి? మనం వేసుకున్న లెవెల్స్ ఏంటి? స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇదే కదండి మనం వేసుకున్న లెవెల్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 15 minutes ఇది 1 జోన్. సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ 1 జోన్ కంటే పైకి వెళ్ళింది. ఏం చెప్పానండి? లెవెల్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ లో నుంచి ఈ రోజు హై వరకు వేసుకున్నారు. సో ఇప్పుడు మీకు మంచి ఎంట్రీ దొరికిందా? 15 minutes లో మనకి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి ఎంట్రీ దొరికింది. 15 minutes కన్ఫర్మేషన్ అనేటప్పటికి చాలా మంచి ఎంట్రీ దొరుకుతుందండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. యాక్చువల్గా ఒక 40 points పెట్టుకుంటే సరిపోతుందండి. 40 points స్టాప్ లాస్ అండ్ 90 points టార్గెట్ 90 to 100. యాక్చువల్గా ఇది 120 కంటే ఎక్కువ ఇచ్చిందండి. ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇది. బట్ 15 minutes లో చూస్తే ఓకే, ఎందుకంటే నేను 2 టైం ఫ్రేమ్స్ లోనే ఆల్టర్నేటివ్ గా ఎప్పటికప్పుడు మీరు టైం ఫ్రేమ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. సో 5 minutes లో మీరు ఇక్కడ తీసుకోలేకపోతే, ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇక్కడ తీసుకోలేకపోతే మనకి యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు కిందకి ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? ఈ క్యాండిల్ కంటే లో ఏది ఉంది? ఇది ఉంది. అదే కదా, అంతే కదండి. చూడండి ఒకసారి, ఫస్ట్ స్వింగ్ లో అండ్ సెకండ్ స్వింగ్ లో యాక్చువల్గా ఇది కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్ దగ్గర ఇచ్చిందండి. సపోర్ట్ జోన్ కి చాలా దగ్గరలో వచ్చింది. సో ఇది పని చెయ్యదు. సో ఇక్కడ టెక్నికల్ గా కొంచెం ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి యాక్చువల్గా 5 minutes లో అయితే. బట్ 15 minutes లో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ ఇచ్చిందండి. ఒకవేళ మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు, ఎంత వరకు పడుతుందో కన్ఫర్మేషన్ లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? 5 minutes లో ట్రేడ్ తీసుకుని దాన్ని ట్రయల్ చేసుకోండి. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, జస్ట్ ఒక 40 points స్టాప్ లాస్ పెట్టుకుని ట్రయల్ చేసుకోండి. మార్కెట్ ఎంత పడుతుంటే మీ ప్రాఫిట్ అనేది అంతకంతా ట్రయల్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు మీకు ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఓకే, అంటే ప్రాఫిట్ లో ఉంటారు మీరు. ఇక్కడ నుంచి ఇంతవరకు ప్రాఫిటే కదండి. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేయండి, మస్ట్ అండ్ షుడ్ గా ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇలా పడినప్పుడు చాలా మంచి పాయింట్స్ ఇస్తుందండి. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా మంచి టూల్, మీరు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కిందకి పడిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్ గా
ప్రిఫరెన్స్ 1 ప్రకారము అండ్ లిటిల్ బ్రదర్ ప్రకారం కూడా మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఒకసారి చూడండి, ఇది ఎంట్రీనా? మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఎస్, ఇది ఎంట్రీనే, అంటే మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. బట్ మీరు ఇక్కడ ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారు, ఎందుకంటే లిటిల్ బ్రదర్ కూడా క్రాస్ చేసింది, ఇక్కడ ఎంట్రీ ఉంది. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటారో ఇది మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళలేదు, ఇది ఈ క్యాండిల్ వచ్చి మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. సో స్టాప్ లాస్ కొట్టింది, కానీ బేరిష్ ట్రేడ్ ఉందా? నో, దేర్ ఇస్ నో బేరిష్ ట్రేడ్. ఎందుకు? లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుంది, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది లిటిల్ బ్రదర్ దగ్గర. ఓకే, సో ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఏం చూడాలి? ఒక బుల్లిష్ ఎంట్రీ కోసం చూడాలి. దిస్ ఇస్ ద బుల్లిష్ వన్, ఇది బుల్లిష్ ఎంట్రీ అండి. ఎందుకు? 15 మినిట్స్ లో కూడా కన్ఫర్మ్ చేసింది. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు ఈ క్యాండిల్ హాఫ్ లో 15 మినిట్స్ లో కూడా కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ కూడా 15 మినిట్స్ కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఇక్కడ మాత్రం 15 మినిట్స్ లో కూడా కన్ఫర్మ్ చేసింది. 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ రెండు కూడా ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 55 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా విత్ ఇన్ సింగిల్ క్యాండిల్ లో వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత ఇది ఆగకుండా అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా వెళ్ళింది. నేను నిన్న మీకు చెప్పాను, ఐడియా ఉందా అండి? ఎంత మందికి ఐడియా ఉంది? నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చెప్తున్నప్పుడు నిన్న చాలా క్లియర్ గా చెప్పాను. ఏమని చెప్పానండి? 22,500 ఇస్ ద సైకలాజికల్ అండ్ రౌండ్ లెవెల్. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఉంది అంటే డెఫినెట్ గా దీనికంటే కిందకే రావడానికి ట్రై చేస్తుంది తప్ప పైకి వెళ్ళదు అని నిన్న చాలా క్లియర్ గా చెప్పానండి. సో ఈ రోజు మార్కెట్ ఏం చేసింది? 22,500 కంటే పైన 22,600 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ యాక్చువల్గా ఈ రోజు నా ట్రేడింగ్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చండి. ఈ రోజు చాలా అంటే పై నుంచి కిందకు వస్తున్నప్పుడు, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు కూడా నేను అలా మంచి ప్రాఫిట్ తీసాను యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది రౌండ్ లెవెల్. నేను ఎప్పుడు చెప్పాను? నిన్న చెప్పానండి. నేను మీకు నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ లో చెప్పాను 22,500 ఇస్ ద సైకలాజికల్ లెవెల్. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి అని. సో ఇది ఏం చేసింది? మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా 22,550 దగ్గరికి వెళ్ళి, అంటే 20,500 కంటే పైకి వెళ్ళి మళ్ళీ 22,500 నుంచి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది కదా, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 ప్రకారం ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ టైం ఎంత అయిందండి? 10 నిమిషాలకు 2. సో ఇక్కడ నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ క్లోజింగ్ టైంలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అండ్ లిటిల్ బ్రదర్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. బట్ మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాము. విత్ ఇన్ ఏ సింగిల్ క్యాండిల్ లో మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. ఇది స్టాప్ లాస్ ట్రేడ్. సో ఇక్కడ నుంచి ఇంకెట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్స్ తీసుకోకూడదు. ఇక్కడ మీరు ట్రేడ్స్ తీసుకోకూడదు. మీకు ఇన్ కేస్ ఇంకా ఏమైనా మూమెంటం కి ఛాన్స్ ఉంది అనుకుంటే బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోవాలి. ఇండెక్సెస్ లో ఎక్స్పైరీ రోజు ఆ సెగ్మెంట్ లో 230 తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడ్ చేయొద్దు. 230 తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్ళిపోండి, అంటే నెక్స్ట్ ఇండెక్సెస్ కి వెళ్ళిపోండి మీరు. ఓకే, సో ఇక్కడైతే మాత్రం టెక్నికల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, నేను మీకు ఇది చార్ట్ అప్డేట్ చేశానండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అప్పుడే మీకు నేను అప్డేట్ చేశాను. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మార్కెట్ ఇంతవరకు ఫాలో అవడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఎక్కడా కూడా మనకి బేరిష్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీకు అర్థమైందే ఎందుకు ఇవ్వలేదు? గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందండి. ఎంతండి గ్యాప్ అప్? దాదాపుగా 580 పాయింట్లు గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది మార్కెట్. సో ఇక్కడ మనకి టెక్నికల్స్ పని చెయ్యవు. ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు టెక్నికల్స్ పని చేయవు. అప్పుడు ఏం చేయాలి? ఫిబొనాచి పనిచేస్తుంది. మీకు నేను మాస్టర్ ఇన్ ఫిబొనాచిలో అదే చెప్పాను. హ్యూజ్ గ్యాప్ అప్స్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ కానీ జరిగినప్పుడు ఫిబొనాచి చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. టెక్నికల్స్ పని చేయవు, మన ఇండికేటర్స్ పని చేయవు, బట్ ఫిబొనాచి పనిచేస్తుంది అని చెప్పాను, గుర్తుందా అండి? సో ఇక్కడ ఇంత హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఎప్పుడైతే లిటిల్ బ్రదర్ దగ్గర మనకి సిగ్నల్ ఇచ్చిందో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి. కంటిన్యూస్ గా పడ్డది. చాలా ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి. 200 పాయింట్స్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. 200 పాయింట్స్ పడ్డది. ఇది సపోర్ట్ జోన్ కి వచ్చింది. సపోర్ట్ జోన్ దగ్గర చాలా సేపు సపోర్ట్ తీసుకున్న తర్వాత కిందకి రావడానికి కూడా ట్రై చేసింది. యాక్చువల్గా మీరు ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే కొద్దిగా ట్రాప్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఈ క్యాండిల్ తీసుకుంటే ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేసింది. సేమ్ ఈ క్యాండిల్లో కూడా, ఈ క్యాండిల్లో మీరు బేరిష్ ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్ గా మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ కూడా మనకి స్టాప్ లాస్ క్యాండిల్స్. బట్ మనకి టెక్నికల్ పరంగా ఇక్కడ మాత్రం బుల్లిష్ ఎంట్రీ ఉంది. ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ చాలా దూరంగా వెళ్ళిపోయింది. టెక్నికల్ గా మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇచ్చింది, బట్ లిటిల్ బ్రదర్ కంటే చాలా పైకి వెళ్ళిపోయింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్, 80 పాయింట్స్ టార్గెట్. ఇది చాలా చిన్న మూవ్ ఉందండి వెళ్ళడానికి. ఇక్కడ రిస్క్ అని చెప్తాను నేను. ఒకవేళ
ట్రేడ్ తీసుకోకుండా మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకుందాము అని వెయిట్ చేసిన వాళ్ళైతే వెరీ గుడ్. బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఈ క్యాండిల్ లో డెఫినెట్ గా మీకు ఈ క్యాండిల్ లో 90 పాయింట్స్ కి 90 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. ఇది లాస్ ఎంట్రీ. బట్ ఇక్కడ ఎక్కడా కూడా మీకు బేరిష్ ట్రేడ్ లేదు. ఎందుకు లేదు? లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, నంబర్ ఆఫ్ క్యాండిల్స్ సపోర్ట్ తీసుకుంది లిటిల్ బ్రదర్ దగ్గర. సో మీరు ఏం చేయాలి? ఒక బుల్లిష్ క్యాండిల్ కోసం చూడండి. దిస్ ఇస్ ద బుల్లిష్ వన్. సో ఇది మీకు 15 minutes లోను అండ్ 5 minutes లోను కూడా మనకి ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 67 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 ఇచ్చిందండి. ఇది కూడా చాలా మంచి ట్రేడ్. ఇది ఏం చేసింది? రెసిస్టెన్స్ జోన్ దగ్గర మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఇమీడియట్ గా అయితే వెళ్ళలేదు. బట్ స్టాప్ లాస్ కి అయితే రాలేదు. ఇమీడియట్ గా వెళ్ళలేదు కానీ కొంచెం టైం తీసుకుందండి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇవి తీసేస్తున్నాను చూడండి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది ప్రిఫరెన్స్ 1 అండ్ లిటిల్ బ్రదర్ రెండు కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేశాయి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 88 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 90 to 100 పాయింట్స్ టార్గెట్ విత్ ఇన్ సింగిల్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ లోనే ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు మనకి ఈ జోన్ లో ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఎంట్రీ లేదు. యాక్చువల్ గా అయితే బుల్లిష్ ఎంట్రీ లేదండి. క్యాండిల్స్ బుల్లిష్ గా ఉన్నాయా? బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం ఇక్కడ ఎక్కడ బుల్లిష్ ఎంట్రీని యాక్సెప్ట్ చేయలేదు. కేవలం ఈ క్యాండిల్ లో మాత్రమే మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్స్ మనకి కలర్ చేంజింగ్ క్యాండిల్ ఇక్కడ జరిగింది. బట్ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ క్యాండిల్ కలర్ చేంజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోవద్దు. నేను చాలా క్లియర్ గా చెప్పాను గోల్డెన్ వెబినార్ లో. క్యాండిల్ కలర్ చేంజింగ్ కాదు. ప్రిఫరెన్స్ 1 ఈజ్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ 1 ఎంట్రీ ఇస్తేనే తీసుకోవాలి. మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఎలా అండి? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. లేదు సార్ ఇలా నాకు కాన్ఫిడెన్స్ లేదండి, నాకు ఇది పైకి వెళ్ళి సపోర్ట్ కి వచ్చి ఇక్కడ రీట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. సో నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ వేసుకుంటానండి. వేసుకోవచ్చు. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 67 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 80 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత లాస్ట్ లో చిన్న అడ్జస్ట్మెంట్ జరిగిందండి. సో ఈ రోజు టెక్నికల్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయి. మీకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నార్మల్ గా మార్కెట్ నార్మల్ గా ఓపెన్ అయినప్పుడు మీకు మన ప్రిఫరెన్స్ 1, 2, 3 మన టెక్నికల్స్ చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతాయి. లేదు ఇలా హ్యూజ్ గ్యాప్ అప్స్ గానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ గానీ జరిగినప్పుడు ఫిబొనాచి సపోర్ట్ చేస్తుంది. మీకు ఏ రకంగా అయినా సరే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. హ్యూజ్ గ్యాప్ అప్ అయినా సరే మీకు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు నార్మల్ గా చిన్న చిన్న గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అయినా సరే మీరు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ లో జరిగే ప్రతి మూవ్ మీకు ముందుగానే తెలుస్తుంది. అవునా కాదా? మీరు నా కోర్సులో కానీ నా టెక్నికల్స్ కానీ నేర్చుకోక ముందు మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండేది, మీ ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉండేది, నా దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీ స్ట్రాటజీ ఎలా ఉంది, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడంలో మీ వే ఆఫ్ స్టైల్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే మీరు చెబితే అది ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఓకే, సో ఈ రోజు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు అండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ కూడా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ ఇచ్చిందండి. ఎక్స్పైరీ చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే నాన్ డైరెక్షనల్ చేసే వాళ్ళకి ఈ రోజు చాలా మందికి చెమటలు పట్టేసి ఉంటాయి. బట్ నేను చేసినంత ప్రశాంతంగా స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ డే అండి నా ట్రేడింగ్ కెరియర్ లో. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇదే బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఇచ్చింది. ఎందుకంటే పుట్ సైడ్ ప్రీమియమ్స్ బీభత్సంగా ఉన్నాయండి. ఇక్కడ పుట్ సైడ్ ప్రీమియం 100 రూపీస్ లో దొరికిందండి నాకు. అసలు ఈ టైంకి అసలు 12 గంటలకి 100 రూపీస్ లో ఎక్కడ దొరకదు తెలుసా? ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట. ప్రీమియమ్స్ మాత్రం చెత్త కొట్టేసినాయండి. ప్రీమియమ్స్ వల్లే ఈ రోజు ఇంత ఎక్స్ట్రాడినరీగా జరగడానికి నా ట్రేడింగ్ అంతా కూడా ప్రీమియమ్స్ చాలా బాగా జరిగింది. సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే, మన టెక్నికల్స్ ని మీరు లవ్ చేస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ట్రేడింగ్ స్టైల్ ఎలా మారింది అనేది కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.